లేదని చెప్పి ప్రూవ్ చేయాలి. ఎవరు వాదించిన ఏం ప్రయోజనం దీంట్లో? రైట్. ఆయన ప్రూవ్ చేసుకోవాలని అంటున్నాను. మరొక అంశం కీలకమైన అంశం చూస్తే భీమవరం డిఎస్పీ వ్యవహారానికి సంబంధించి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు ఒక కీలకమైనటువంటి ఒక వ్యాఖ్య చేశారు. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తే కలిసి అసలు ఏం జరిగింది భీమవరంలో ఏం జరుగుతుందో నేను చెప్తానంటున్నారు ఆయన. 14 నెలలుగా ఈ పేకాడ క్లబ్బులకు సంబంధించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ వసూళ్ల వ్యవహారం డిఎస్పీ గారికి తెలియడంతో ఆయన ఆపడంతో ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడున్న కొంతమంది ఫిర్యాదు చేశారని చెప్పేసి ఇండైరెక్ట్గా భీమవరం ఎమ్మెల్యే గారి గురించి మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. అర్థమైందా మీకు మహేష్ గారు ఆ ఎపిసోడ్? బ్రహ్మనాయుడు గారు, నేను ఆ వీడియో టోటల్ గా నేను కూడా చూశాను, ఆ సబ్జెక్ట్ నేను కూడా చూశాను. ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు అంటే ఆయన కూడా విచారణ చేయమని చెప్పారు ఎస్పీ గారికనే క్లారిటీగా చెప్పారు. నాకు తెలిసి ఎక్కడ కూడా కరెక్ట్ అని చెప్పడము అలాంటివన్నీ ఏమీ చెప్పలేదు. నేను విన్నాను. ఆయన క్లియర్ గా చెప్పింది ఏంద్రా అంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా విచారణకి ఆయన కొంత ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఆ ఇన్ఫర్మేషన్ మీద విచారించమన్నారు, అదే ఎస్పీ గారు చేస్తున్నారు. నా దగ్గర ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు అపాయింట్మెంట్ ఇస్తే నేను దాన్ని తెలియజేస్తాను, నేను కూడా నా దగ్గర ఉన్న డేటా నేను ప్రజెంట్ చేస్తానని చెప్పారు తప్ప ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మీదనో లేకపోతే వాళ్ళు ఎక్కడ కూడా ఆ కాంటెక్స్ట్ లో అయితే ఎక్కడ మాట్లాడినట్టయితే నాకైతే కనబడలేదు. సో ఓకే, ఇప్పుడు ఒకటండి ఈ సబ్జెక్ట్ ని నేను ఏమంటానండి, ఈ సబ్జెక్ట్స్ వెరీ క్లియర్. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించి దాదాపు 1 వీక్ అయింది. ఆ సబ్జెక్ట్ ఆ రోజు ఎస్పీ గారు కూడా వచ్చి ప్రెస్ మీట్ ఎవరో మీడియా వాళ్ళు మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు ఆయన కూడా ఆన్సర్ చెప్పారు, ఈ విధంగా ఎంక్వైరీ చేయమని చెప్పారు అని చెప్పేసి. సో తప్పు ఈ రోజు గ్రంథి శ్రీనివాస్ గారు కూడా అన్నారు ఆయన మీద తప్పుడు ఆరోపణలు వచ్చిందని కూడా చెప్పలేదు. ఇలా వస్తుందండి, ఇలా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు దీన్ని చూడండి అని చెప్పినట్టు మాత్రం అంత క్లియర్ గా ఉన్నప్పుడు దీంతో పొలిటికల్ టర్న్ ఎలా తీసుకుంటుందో, లేకపోతే దీంట్లో 14 నెలలు జరిగినటువంటి పేకాటో ఇవన్నీ లేనిపోని అనవసరమైనటువంటి రాద్ధాంతాలు క్రియేట్ చేయడం తప్ప. ఓకే, ఎస్పీ గారు ఒక 2 days 3 days లో వెయిట్ చేస్తే నాకంటే మంచి రిపోర్ట్ ఇస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా మంచి రిపోర్ట్ ఇస్తారు అక్కడ జయసూర్య గారి మీద ఏంటని చెప్పి, దెన్ దట్స్ ఓకే కదా. ఇప్పుడు ఎందుకు ఎర్లీగా మనమే ఎందుకు కొన్ని కంక్లూజన్స్ రావాలా? ఇంకోటి గ్రంథి శ్రీనివాసరావు గారు ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా రాజీనామా చేశారు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి బాధ ఆ రోజు ఏం మాట్లాడాలో కూడా తెలుసు. అంటే ఇప్పుడు ఎవరిని ఆయన ఇప్పుడు వైసీపీ సానుభూతి పరుడుగా ఉన్నాడు అనేది మీ అభిప్రాయమా? కాదు, ఆయన సానుభూతి పరుడు ఎక్కడండి, ఆయన ఆల్రెడీ బయట వచ్చేసి అది అడిగారు మీడియా వాళ్ళు, మీరేంటి జనసేనలో జాయిన్ అవుతారా అంటే అలా అంతా కాదు, నేను అపాయింట్మెంట్ ఇస్తే ఆయనకు అన్ని విషయాలు తెలియజేస్తాను, ఆయన దృష్టిలో ఉంటే బాగుంటుందని చెప్పి చెప్పుకొచ్చారు, అంతవరకే కదండి. ఎస్పీ గారి నోటీస్ లో ఉందండి, లెట్స్ కమ్, వస్తుంది కదా, ఒక రిపోర్ట్ వస్తుంది కదా అని మేము అనుకుంటున్నాం. ఓకే, 1 by 1 మాట్లాడదాం. మనతోటి వెంకరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. వెంకరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 90 ప్రేక్షకులకు నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. సో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీ మాజీ మంత్రి చేతిలో దీపం పెట్టుకొని